టు పొటాటో స్టోరీ యూట్యూబ్ ఛానల్. శరన్నవరాత్రిలో 3వ రోజు దేవి అన్నపూర్ణమాతగా దర్శనమిస్తారు. ఒకరోజు శివపార్వతులు కైలాసంలో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మధ్యలో శివుడు ఈ లోకంలో ఆహారం, డబ్బు అన్ని మాయ మాత్రమే అని అంటారు. సమస్త లోకాలకు ప్రాణప్రదమైన ఆహారాన్ని అందించే దేవిగా తన పతిదేవుడు ఆహారాన్ని లోకుగా చూడడంతో పార్వతీదేవికి కోపం వస్తుంది. దీంతో ఆహారం విలువ శివునికి తెలియజేయాలి అనుకుని ఉన్నపలంగా కనుమరుగైపోతుంది. దీంతో భూమి మీద జీవులకు ఆహారం లేకపోవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తారు. తన భక్తుల బాధలను చూడలేక దేవి అన్నపూర్ణగా కాశీలో గంగా నది ఒడ్డున బంగారు పాత్రలో అన్నం వండడం మొదలు పెడతారు. అదే సమయానికి తన తప్పును తెలుసుకున్న పరమశివుడు ఆదిభిక్షువు అవతారంలో దేవి వద్దకు భిక్ష కోసం వచ్చి తన అన్న మాటలకు క్షమాపణ కోరి భిక్షను స్వీకరిస్తారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణమాతగా కాశీలో కొలువై భక్తులతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. ఆ దేవి దయతో అందరికీ అన్న మార్గం తక్కువ కాకుండా ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో అమ్మవారి 4వ రోజు అలంకారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్, బై.